రూపాయలు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున అన్నా క్యాంటీన్కి ఇచ్చి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆవిడిచ్చిన స్ఫూర్తితోటి ఎంతోమంది కంపెనీలు కానీ ఎంతోమంది వ్యక్తులు చిన్నపిల్లలు వాళ్ళ హుండీలో దాచిపెట్టుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి అన్నా క్యాంటీన్కి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో కుప్పం పట్టణంలో ఉన్న ప్రజలకి, ఇతర విద్యా సంస్థలకి, లేకపోతే ఇతర కంపెనీలకు కానీ, లేకపోతే రెగ్యులర్గా ఉద్యోగస్తులు ఎవరైతే ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన పుట్టినరోజులు కానీ, వివాహ మహోత్సవాలు కానీ, ఇంకేదన్నా కార్యక్రమాలు మీ పెద్దలు గుర్తుగా కూడా ఉంటే ఆ కార్యక్రమాలని అక్కడ చేసేదానికన్నా ఇక్కడ అన్నా క్యాంటీన్లో జరుపుకొని పేదవాళ్ళకి ఆ రోజు పట్టెడు అన్నం పెడితే అంతకన్నా మహద్భాగ్యం మనకేది ఉండదు. కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పేద ప్రజలకి పట్టెడు అన్నం పెట్టాలని లక్ష్యంతో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్కి మీ అందరి మద్దతు కావాలని చెప్పనేసి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిడిగా దేవుడితో సమానం. ఆకలితో ఉన్నవాడికి 10 రూపాయలు ఇచ్చేదానికంటే కూడా ఆకలి తీర్చేంత వరకు అన్నం పెడితే జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ కాన్సెప్ట్తో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి కేవలం 5 రూపాయలకే టిఫిన్, భోజనము, రాత్రిపూట భోజనం పెట్టడం మనం చూసాం. గత 5 సంవత్సరాలుగా కావాలని కక్షగట్టి పేదవాడి ఆకలి తీర్చున్న అన్నా క్యాంటీన్ మీద కక్షగట్టి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా కుప్పంలో అన్నా క్యాంటీన్ రన్ చేస్తున్న భీమకే రవిచంద్రబాబు గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన మీద, దానికి సహకరించిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ప్రజల మీద దౌర్జన్యం చేసి అప్పట్లో విధ్వంసం సృష్టించింది కూడా మీ అందరికీ తెలిసినే. చేసిన పాపానికి ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయడమే కాకుండా ప్రత్యేకంగా కుప్పంలో ఓపెన్ చేసి ఈరోజు ఉదయం పూట 400 మందికి ఉచితంగా టిఫిన్ పెట్టారు. మధ్యాహ్నము, రాత్రి కూడా 400 మంది పెడతారు. ఈ విధంగా నిర్విరామంగా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఎప్పటికీ రన్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు 1 కోటి రూపాయల దాకా విరాళం ఇచ్చినందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా గత 3 సంవత్సరాలుగా ఎవరైతే దాతలు రవిచంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్ని నిర్విరామంగా నిర్వహించారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి ముఖ్య కారణమైన కంచెల శ్రీకాంత్ గారు, పిఎస్ మునరత్నం గారు, మనోహర్ గారు, అదేవిధంగా మన పీడి